నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. వేసవి ప్రతాపాన్ని అడ్డుకుందాం. డాక్టర్ అనుష సలహాలు, సూచనలు. టీడీపీ నేత సాయి ప్రసాద్ కన్నుమూత. శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రముఖులు. కొనసాగుతున్న లావణ్య ప్రచారం. ఇంటింటికి పాదయాత్ర. మోస్ట్ సీనియర్ ఎంపీ కొత్త రఘురామయ్య. చరిత్ర పుటలో డీటెయిల్స్. వేసవి ఎండలకు వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ పి. అనూష అన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వేసవిలో వచ్చే వ్యాధులు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె మీడియాకు వివరించారు. 12 నుంచి 4 వరకు ఎండలో అసలు తిరగకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువగా కాఫీలు తాగడం, తర్వాత లేకపోతే కూల్ డ్రింక్స్ తాగడం, టీ తాగడం, ఆల్కహాల్ కానీ లేకపోతే ఏమైనా కలర్ డ్రింక్స్ బయట అమ్ముతూ ఉంటారు, అలాంటివి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ డీహైడ్రేట్ అవుతారు. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్గా మీరు తీసుకోవాల్సినవి ఏంటంటే మజ్జిగ తీసుకోవాలి, సబ్జా నీళ్ళు, నిమ్మకాయ రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఇలాంటివి లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకుంటే మనం దీని నుంచి ప్రివెంట్ చేయగలం డీహైడ్రేషన్ని. సో మనం ఇన్ కేస్ ఎవరైనా ఇట్లా ఎండ దెబ్బ తగిలి వస్తే మనం ఫస్ట్ ఎయిడ్గా కొన్ని చేయాల్సినవి ఉంటాయి. అవేంటంటే వెంటనే ఆ పేషెంట్ని నీడగా ఉన్న ప్రాంతానికి మనం తరలించాలి. అక్కడ మనం కూల్ ఎయిర్ అంటే తనకి చల్లటి గాలి తగిలేటట్టు మనం ఫ్యాన్ కానీ అట్లా అరేంజ్ చేసుకోవాలి. అండ్ చల్లటి నీళ్ళల్లో ఒక గుడ్డ పెట్టి దాన్ని పిండేసేసి ఆ తడిగుడ్డని ఒళ్ళంతా తుడవాలన్నమాట. కోల్డ్ స్పాంజింగ్ లాగా మనం చేసుకోవాలి. అలా ఒళ్ళు మామూలు టెంపరేచర్కి వచ్చేదాకా మనం తుడుస్తూ ఉండాలి. దాంతోపాటు పేషెంట్ కాన్షియస్గానే ఉంటే ఓఆర్ఎస్ ఒకటి తాగించాలి, లేదంటే ఉప్పు కలిపిన మజ్జిగ అలాంటివి తాగించవచ్చు. ఇప్పుడు ఏ పేషెంట్ కనుక అన్కాన్షియస్ అయ్యి ఉంటే మనం వాటర్ కానీ అలాంటివి ఇవ్వకూడదు. సో దగ్గరలో ఉండే హెల్త్ సెంటర్కి, యూపీహెచ్సిస్కి తీసుకొని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. సో మనకి ఇక్కడ యూపీహెచ్సిస్ అన్నిట్లో ఓఆర్ఎస్ డ్రింక్ కార్నర్ అనేది పెట్టడం జరిగింది. దానికి తగ్గ ఫ్లూయిడ్స్, ట్రీట్మెంట్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గ ప్రముఖులు, మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ వల్లభనేని సాయి ప్రసాద్ బుధవారం కన్నుమూశారు. ఓ రిపోర్ట్. మంగళగిరి నియోజకవర్గ ప్రముఖులు, పాతతరం రాజకీయ నేతల్లో పేరొందిన వల్లభనేని సాయి ప్రసాద్ బుధవారం కన్నుమూశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 1975లో ఉద్యోగ ప్రస్థానం ఆరంభించిన వల్లభనేని సాయి ప్రసాద్ కార్యదక్షతతో 3.5 దశాబ్దాలు విశేష సేవలందించారు. మంగళగిరి నిడమరు రోడ్లో గల బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్న సాయి ప్రసాద్ గత కొన్నాళ్లుగా అస్వస్థతతో ఉండి బుధవారం సాయంత్రం 3:30 శివైక్యం పొందారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. సాయి ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా గంటిగుంట. 1952 సెప్టెంబర్ 2న వల్లభనేని అంజయ్య, వెంకాయమ్మ దంపతులకు జన్మించారు. ఉయ్యూరులో ప్రాథమిక ఉన్నత విద్య చదవగా గుంటూరులోని సివిఎన్ దన్ రవి ట్యుటోరియల్లో పీయూసీ, గన్నవరం సమీప బుద్ధవరంలోని వికేఆర్ కళాశాలలో బీకాం చేశారు. 1975లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ ప్రస్థానం ఆరంభించిన సాయి ప్రసాద్ క్రమశిక్షణ, కార్యదక్షతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ అంచెలంచెలుగా ఎదిగి జాయింట్ రిజిస్ట్రార్ హోదాలో 2010లో ఉద్యోగ విరమణ చేశారు. అధ్యాపకేతర సిబ్బందికి సంబంధించిన వికాస ఎన్నికల్లో 5 పర్యాయాలు జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం సాయి ప్రసాద్ నాయకత్వ పటిమకు నిదర్శనం. వికాస భవన నిర్మాణంలో క్రియాశీలక పాత్ర ఆయనది. అలాగే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో టీఎన్టీయూసీ అధ్యక్షులుగాను సమర్థవంతమైన సేవలందించారు. ఉద్యోగరీత్యా మంగళగిరిలో స్థిరపడిన సాయి ప్రసాద్ మంగళగిరి ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున 1983, 1955 వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది వైద్యారోగ్య శాఖ మంత్రిగా సేవలందించిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకు సాయి ప్రసాద్ అత్యంత సన్నిహితులే కాకుండా ఆయన వ్యక్తిగత సహాయకుడి,
పిఏగా 1984 నుంచి 1987 వరకు పనిచేసి పాలనాపరంగా విశేష అనుభవాన్ని గడించారు. 2010లో ఉద్యోగ విరమణ అనంతరం వ్యాపార రంగంలోనూ రాణించడంతో పాటు తెలుగుదేశం పార్టీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సాయి ప్రసాద్ తనదైన ముద్ర వేశారు. కార్యాధ్యక్షతకు మరో పేరుగా నిలిచిన వల్లభనేని సాయి ప్రసాద్ కుటుంబం బ్రహ్మర్షి ప్రతిజీ పిరమిడ్ ధ్యానంలో తరించింది. సాయి ప్రసాద్కు సతీమణి వాణి, కుమార్తె లీనా, కుమారుడు భార్గవ్ ఉన్నారు. ప్రశాంత వాతావరణానికి ఆలవాలంగా ఉండే బ్యాంకు కాలనీ నేడు కూడా ప్రశాంతతను సంతరించుకుంది. అయితే వల్లభనేని సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులకు కలుసుకునేందుకు వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. సాయి ప్రసాద్తో తమకు గల అనుబంధాన్ని పంచుకునేందుకు ఈ సందర్భంగా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన టీడీపీ నేతలు సిటీ న్యూస్తో మాట్లాడారు. మరి తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని ఆనాటి యువత అనేక మంది నాయకులు అందరిని కూడా కలుపుకొని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపడటానికి ముఖ్య కారకుడైనటువంటి సాయి ప్రసాద్ గారు, అదేవిధంగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, ఈ మంగళగిరిలో ఎంఎస్ కోటేశ్వరరావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వారికి పిఐగా ముఖ్య అనుచరుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏది ఆపద వచ్చినా నేనున్నానంటూ డాక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని గ్రామాల్లో కూడా జెండాలు ఎగరేసి పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ఆనాటి మరి 1983 ఎమ్మెల్యేగా మరి ఎంఎస్ కోటేశ్వరరావు అయిన తర్వాత వారి ముఖ్య అనుచరులుగా ఉండి 1985లో మంత్రి అయిన తర్వాత మరి యూనియన్లో ఉంటూ మరి అక్కడ జాబ్ కూడా మరి పిఏగా చేసి సేవలు అందించినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని సమాజ వర్గాలు న్యాయం చేసినటువంటి మరి వల్లభనేని సాయి ప్రసాద్ టీడీపీ పార్టీ పెద్ద లీడర్గా మాకు ఒక పెద్దగా ఈ మంగళగిరిలో పార్టీని స్థాపించిన దగ్గర నుంచి నేటి వరకు ఆయన ఒక ఇదిగా ఉన్నారు మాకు. అదే స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటామని భావిస్తాం. ఆ రోజు అన్నగారు పార్టీ తిరుపతిలో కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి మేము ఇక్కడ నుంచి సమిష్టిగా ఒక 9 మంది వెళ్ళి ఆనాటి నుంచి ఈ రోజు వరకు పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుల్లో మా సాయి ప్రసాద్ గారు లేని లోటు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చాలా ఉందని చెప్పేసి వల్లభనేని సాయి ప్రసాద్ గారు వారు లేని లోటు పార్టీకి తీరని లోటు అని చెప్పేసి చాలామంది మేము కూడా దుఃఖిస్తున్నాం. పార్టీ కష్టకాలంలో కూడా కార్యకర్తలను ఎన్నంటుండి వాళ్ళకి ధైర్యం చెబుతూ అన్ని విధాలుగా పార్టీ కోసం శ్రమపడిన మహా వ్యక్తి వల్లభనేని సాయి ప్రసాద్ గారు. అటువంటి వ్యక్తి ఈ మధ్య మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా. ఎలా ఉంది మరి ఈరోజు మనకు సింబల్ వచ్చింది, లోకేష్ గారు గెలుస్తారా, లోకేష్ గారి గ్రాఫ్ ఎలా ఉంది అనేది నిత్యం తన కుమారుడితో చర్చించి మరి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఆయన మరణం ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఆయన మరణం తీరని లోటు. మతాలకు అతీతంగా ఉన్న రాజకీయ పార్టీలలో మంచి విజ్ఞతతో నాయకుడిగా అన్ని మతాలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా కూడా సేవలు అందించిన సాయి ప్రసాద్ గారు. మీకు తెలుసా, తాజాగా అంతర్జాతీయ స్థాయిలో చెస్ టైటిల్ సాధించిన తమిళనాడు యువకుడు ఎవరు? సమాధానం, తాజాగా అంతర్జాతీయ స్థాయిలో చెస్ టైటిల్ సాధించిన తమిళనాడు యువకుడు డి గుకేష్. మంగళగిరి 26వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య బుధవారం మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎండి ఫిరోజ్, రంగిశెట్టి పెద్దబ్బాయి, దొడ్డక శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను మరి సంక్షేమం అందే విధంగా అదే ప్రథమ లక్ష్యంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు. అవన్నీ కూడా వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి జగనన్నను గెలిపించుకోవాలనుకుంటున్నారు. అలాగే మేనిఫెస్టో కూడా 99% పూర్తి చేసి మరి ఎన్నికలకు వెళ్తున్న నాయకుడు జగనన్న. మరి వైసీపీ పార్టీకి మద్దతుగానే ఉన్నారు ప్రజలందరూ కూడా అన్ని వార్డుల్లో కూడాను. మరి ఇక్కడ పాత మంగళగిరికి వస్తే ఇక్కడ దిగుడు బావి ఒకటి ఉన్నదండి, పురాతనమైనది. అది కొంచెం
సరి చేయాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది. ఫస్ట్ మేము ఆ పనే చేస్తాము. ఇంకా చిన్న చిన్న రోడ్లు, కాలువల సమస్యలు ప్రజలు చెప్పారు. అవి కూడా మేము వెంటనే పరిష్కరించే మార్గంగా చేస్తాము. మరి అందరూ కూడా మాకు మద్దతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మరి స్పందన చూస్తుంటే. ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యని ఇంట్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఆ బతుకులు బాగు చేసిన మా జగనన్ననే మళ్ళీ సీఎంగా ఎన్నుకుంటాము, ఆయనకే ఓటేస్తాము, ఆయన నిలబెట్టిన ప్రతి అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్తున్నారు. రెస్పాన్స్ చాలా బాగుందండి. మేము అనుకున్నాము ఇక్కడ ఇంతకుముందు టీడీపీకి ఈ వార్డు బాగా ఉండేది, కానీ ఈసారి వైసీపీ అకౌంట్లో పడబోతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నిజంగా పని ఎవరు చేస్తున్నారో వాళ్ళకే మేము ఆదరిస్తాము, వాళ్ళని ఆదరిస్తామని చెప్తున్నారు. మాయ మాటలకి మేము మోసపోము, మళ్ళీ మోసపోము. ఇంతకుముందు మోసపోయాము. ఇంతకుముందు ఏం జరిగిందో వాళ్ళు చెప్పలేకపోయారు. కనీసం మా దగ్గరకు వచ్చి ఓటు అడిగే తీరిక కూడా లేని వాళ్ళు మాకు ఏం పని చేస్తారు రేపు మా దగ్గరికి, మేము ఎవరిని కలవాలి, ఇలాగే వాళ్ళ ప్రచార తీరు ఎలా ఉందో రేపు అడ్మినిస్ట్రేషన్ కూడా ఇలాగే ఉంటుంది కదా అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. గెలిచేది కూడా మేమే. లావణ్య గారు అలాగే కిలారి రోసయ్య గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి బుధవారం మరికొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీల సమస్యల కోసం కృషి చేస్తానని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఓటర్లు మొత్తం నాకు ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. ఇదిలా ఉండగా మంగళగిరిలో అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా చిక్కా బాలసూర్యప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేను ఎమ్మెల్యేగా మన మంగళగిరికి పోటీ చేస్తున్నాను. మీరందరూ ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కళ్ళకి, అక్క చెల్లెమ్మలకి, అందరు ప్రతి ఓటర్కి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతం కాలం నుంచి అందరూ ప్రతి నాయకులు అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు ఇస్తున్నారు. కానీ ఉచితంగా బస్సు పెడతాం, గ్యాస్ బండ్లు ఇస్తాం ఇవన్నీ చెబుతున్నారు. అవన్నీ ఉచితంగా మీరు ఏమీ నమ్మబాకండి. మీ కష్టాలు మీరు నమ్ముకోండి. చక్కగా ఇప్పుడు గ్యాసు బండ 1000 రూపాయలు ఉంటే 400 చేయమనండి. బియ్యం బస్తా 1600 ఉంటే 800 చేయమనండి. నూనె ప్యాకెట్ 1000 రూపాయలు 50 రూపాయలు చేయమనండి. కూరగాయలు సగం ధర చేయమనండి. అన్ని కూరగాయలు ఏదైనా సరే సగం రేట్ చేయమనండి. మంగళగిరిలో అసెంబ్లీ అభ్యర్థిగా నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా తమ్మిశెట్టి కోటమ్మ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మా ప్రెసిడెంట్ నేను మహిళలకి ఎంతో ప్రోత్సహించింది, మమ్మల్ని అంత ముందుకు తెచ్చింది. అమృతపూడి కరుణకుమారి ఎంతో ప్రోత్సహించింది మమ్మల్ని. నన్ను మహిళలందరూ ఎన్నుకొని నన్ను ఇంత దాకా తీసుకొచ్చారు. నేషనల్ నవక్రాంతికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీరందరూ, ఎందుకంటే మీకు అందుబాటులో ఉంటాను, దేనికైనా అందుబాటులో ఉంటాను. మీరు ఒక ఫోన్ కాల్ కొడితే మీకు అందరికీ అందుబాటులోనే ఉంటాను నేను. మీరు దయచేసి మీ ఇంటి ఆడపడుచునని దయచేసి నాకు మీరందరూ ఓటేసి నన్ను గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. గ్యాస్ బండ నా సొంత డబ్బులతోటి ఫ్రీగా ఇస్తాను. నేను నా సొంత డబ్బులతోటి నేనేమన్నా మిమ్మల్ని అందరూ అందుబాటులో ఉంటాను. ఎప్పటికైనా మీ దయందు నుంచి నన్ను మీ ఇంటి ఆడబిడ్డనని ఉంచుకొని మీ మనస్ఫూర్తిగా నన్ను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. మీకు దయచేసి మీరు ఎవరైనా కానీ నామినేషన్కి వెళ్తున్నాను, ఇప్పుడే బయలుదేరి నామినేషన్కి వెళ్తున్నాను. మీ అందరు ఆశీస్సులు నా మీద ఉండాలని నేను దయచేసి ప్రార్థిస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ ఉంటారని నేను నమ్ముతున్నాను. నేను ఈ ఊరు ఆడపడుచు, నేను ఇక్కడేను, నేను ఎక్కడో అనుకోబాకండి. మీకు అందరికి అందుబాటులో ఉండే ఆడబిడ్డ నేను. మీకు అందరికి ఎప్పుడైనా కానీ అందుబాటులోనే ఉంటాను. మీరే ఫోన్ కాల్ చేసినా, ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చినా కానీ మీకు అందుబాటులోనే ఉంటాను. ఇన్నాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని మరి స్త్రీశక్తి ఆర్గనైజేషన్ సభ్యులందరితో పాటు కలిసి వర్క్ చేసింది. తనకి సేవా గుణం, సేవా కార్యక్రమాలు
కార్యక్రమాలు చేయడం చాలా బాగా తెలుసు, అనుభవం ఉంది. అలాగే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ సందర్భంగా తను కూడా పోటీ చేయాలనుకుంది. ఈ మహిళా సేవాభావం కలిగి ఉంది కాబట్టి మహిళలందరం కలిసి తనని ఎన్నుకొని నిలబెట్టాలని, మహిళల పట్ల మంచి ఇదితో ముందుకెళ్తుందని చెప్పేసి మేము భావించి తనని ముందు నిలబెట్టడం జరిగింది. దీనికి సంబంధించి నవకాంతి పార్టీ తరపు నుంచి తనకి సపోర్ట్గా నిలబెట్టామండి బీఫామ్ తీసుకొని. ఇప్పుడు తమ్మిశెట్టి కోటమ్మ నామినేషన్ వేయించుండగా మహిళలందరూ ఇక్కడ స్త్రీశక్తిలో ఉన్న మహిళలందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఇప్పుడు స్వచ్ఛందంగా సేవ చేసే మనిషి కావాలి అని కోరుకుంటే దయచేసి తమ్మిశెట్టి కోటమ్మ గారికి మీరు ఓటేయండి, తనని గెలిపించండి. సేవాభావం కలిగిన వ్యక్తి కాబట్టి మీకు చాలా పనులు చాలా చకచకా చేస్తుంది, ఏది ఆశించకుండా చేస్తుంది. మీకు తన మాటల్లో మీకు అర్థమవుతుంది, తను మాట్లాడుతుంది. ఈనాటి మంచి మాట. తెలివైన వారు ఎప్పుడూ కాలాన్ని క్షణం కూడా వృధా చేయరు, సద్వినియోగం చేసుకుంటారు. జాన్ రస్కిన్, బ్రిటిష్ రచయిత. ఎంటీఎంసీ పరిధిలోని ఎర్రబాలెంలో టీడీపీ అగ్రనేత అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నందం అబద్దయ్య, ఆకుల జయసత్య, ఉమామహేశ్వరరావు, చావలి ఉల్లయ్య, జనసేన నేతలు మునగపాటి మారుతీరావు, వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి పనులు ముందరికి కొనసాగించుంటే ఈ రోజు లక్షల మంది అక్కడ పనిచేసే పరిస్థితి. అన్ని వదిలేశారు. కనీసం ఇంకొక 5% పనులు పూర్తి చేస్తుంటే అనేక భవనాలు చేతికి వచ్చేవి. అవన్నీ గాలికి వదిలేశారు తల్లి. ఈ రోజు అక్కడ దొంగలు పడ్డారు. ఇసుక పోయింది, గ్రావెల్ పోయింది, ఏసీ డబ్బాలు పోయినాయి, కిటికీలు తలుపులు అన్ని దొంగతనం జరిగిందని. పైన పెద్ద దొంగ ఉంటే ఊరిలో ప్రతి ఊరికి చిన్న దొంగ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 420. ఇది నేను చెప్తాను కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ లోనే మీరు చూస్తే ఆయన పైన ఉన్న కేసులు అన్నిట్లో 420, 420 కేసులు ఉంటాయి. సో సిబిఐ. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మంగళవారం సాయంత్రం మండల తెలుగుదేశం బీసీసీల అధ్యక్షులు గుమ్మా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జయహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీలకు చెందవలసిన హక్కుల గురించి పలువురు బీసీ నాయకులు, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీల ఉపాధ్యక్షులు ఆర్దుల సదాశివరావు, తాటి శ్రీనివాసరావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు నీలాల కృష్ణారావు, కరుకుమల్లి శ్రీనివాసరావు, మల్లెల శ్రీరాములు, కొల్లి సాంబశివరావు, విక్టరీ సుభాని తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 19లో బీసీలు ఏ విధంగా ఉన్నారు, 19 తర్వాత వాళ్ళు కోల్పోయిన రిజర్వేషన్ కానీ, వాళ్ళు ఆర్థికంగా కోల్పోయిన విధానం కానీ, ఈ రాజధానిలో వాళ్ళు పడ్డ బాధలు కానీ, తిరిగి మా హక్కులు మేము సాధించుకోవడం కోసం ఈ తుళ్లూరు మండలంలో బీసీ సమావేశం పరిచి ఈ బీసీల్లో అవేర్నెస్ చేసి మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే మా హక్కులు మేము సాధించుకోగలమని ముక్క కంఠంతో ఏకతాటిగా తీర్మానం చేయడం జరిగింది. నష్ట కష్టాలను ఆలోచించి వాళ్ళకి ఏమి చేస్తే మంచి జరిగిద్ది అనేది దానికోసం జైహో బీసీ డిక్లరేషన్ ఫారాన్ని కూడా బాబు గారు ఇలాంటి కార్యక్రమాలు మండలానికి 5 కార్యక్రమాలు పెట్టి మండలం మొత్తం బీసీలను ఏకతాటిపైకి తెచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని అధిక మెజారిటీతో గెలిపించడమే బీసీల ముఖ్య ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గత 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనను పారదోలడానికి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అందరికీ తెలియపరుస్తూ ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దామినేని శ్రీనివాసరావు, బండ్ల శ్రీనివాసరావు, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, జొన్నకుటి ఏడుకొండలు, మేకల చిన్నబ్బాయి, మేరిగ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అరాచక పరిపాలనని, అదేవిధంగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టి నేను సంక్షేమాలు ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నానని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనని ప్రజలందరికీ వివరిస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోని
అందరికీ కూడా వివరిస్తూ ఈ రోజు నుంచి ఈ 15 రోజులు తుళ్ళూరు గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కాబట్టి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు తుళ్ళూరు గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి అందరి ఓటర్లని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా అరాచక పరిపాలన, విధ్వంస పరిపాలన జరుగుతుందో వివరిస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వస్తే ఏ విధంగా గతంలో అభివృద్ధి చేసిందో, మరో పక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చిందో, అటు పక్క అభివృద్ధి ఇటు పక్క సంక్షేమాలను ఏ విధంగా సమాంతరంగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిందో తెలియజేస్తూ ఈ రోజు నుంచి ప్రచారం మొదలు పెడతానికి తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. నవరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఒకే విధంగా ఉండడంతో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. ఈ మేరకు పెదవడ్లపూడి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరి రాష్ట్రంలో నిన్న డీజీ సీతారామాంజలి గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ ఎలక్టరల్ కమిషనర్ గారికి నా ప్రొసీడింగ్స్ ఫాలో అప్ చేయమని, గన్మెన్లు కేటాయించమని స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిఫార్సులు ఇచ్చినప్పటికీ కూడా అలసత్వం వహించారు. అలసత్వం వహిస్తే మరి ఎన్నికలలో నుండి డీజీ పోస్టు పోయింది. అది నేను చేసిందే. కానీ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే మేము చేశాము తప్పించమని అనేది, అది అభద్రతా భావంలో ఉన్నారు. డీజీ సీతారామాంజలి గారిని తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మీ ఉత్తర్వులే అమలు చేయకపోతే మీ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మీ పర్యవేక్షణలో ఏ విధంగా ఉంటారు అని నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మాట్లాడాను. మాట్లాడిన పిదప వాళ్ళు ఏకీభవించి మా ఉత్తర్వులనే ఉల్లంఘిస్తారా అని డీజీపీ సీతారామాంజలి గారిని ఎన్నికల నియమాల వాళ్ళ నుండి తొలగించటం శుభపరిణామం. అయితే నేను కూడా కోరుకునేది ఏంటంటే దానికి నైతిక బాధ్యత డీజీ సీతారామాంజలి గారికి ఎంత ఉందో ఈ రాష్ట్ర ఇన్ఛార్జి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా అంతే ఉంది. వారిని కూడా ఎన్నికల నియమావళి నుంచి తొలగించాలని నవరం కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దుగ్గిరాల రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ బుధవారం 93వ రోజుకు చేరుకుంది. గ్రామానికి చెందిన కె మహతర్ బేగం హుస్సేన్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉయ్యూరు శ్రీనివాసరావు సహకారంతో ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేసి పేదవారి ఆకలిని తీర్చుతున్నారు. ఈ కార్యక్రమంలో నూకతోటి రవి, సయ్యద్ కరీముల్లా, వాసిరెడ్డి సుధాకర్, వల్లూరి నరసింహరావు, కన్నెగంటి నాగేశ్వరరావు, కమ్మెల సత్యనారాయణ, వేమూరి వెంకయ్య, కీర్తి పవన్, లంకా ఫనీ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు వందలాదిగా నిరుపేదలు హాజరై భోజనాన్ని ఆరగిస్తున్నారు. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో రాంబాబు టిఫిన్ సెంటర్ ఆధ్వర్యంలో సిందే హేమంత్ కుమార్ జ్ఞాపకార్థం బాల బాలికలకు అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం రాంబాబు మాట్లాడారు. టిఫిన్ సెంటర్ నుండి సిందే హేమంత్ కుమార్ జ్ఞాపకార్థం వాళ్ళ తల్లిదండ్రులు నారాయణరావు, హేమలత, నారాయణమ్మ కలిపి ఈ అల్పాహారాన్ని పంపిస్తున్నారు. ఈ పిల్లలందరూ చాలా సంతోషంగా ఈ అల్పాహారాన్ని తీసుకుంటున్నారు. పిల్లలందరూ చిరునవ్వులు ఈ హేమంత్ కనపడుతున్నా సంతోషంతో నేను కూడా ప్రతి నెల హాజరవుతున్నాను. మా నుండి దూరం ఈ హేమంత్ 8 సంవత్సరాలు అవుతుంది. అయినా ప్రతి నెల కూడా పిల్లలకు అల్పాహారాన్ని వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ పిల్లలందరూ ఆశీస్సులు కూడా వాళ్ళకి తల్లిదండ్రులు కావాలని చెప్పి. గుండిమెడలో తన కుమారుడు కాట్రగడ్డ యశ్వంత్ అదృశ్యమైనట్లు తండ్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 9966888427 అనే సెల్ నెంబర్కు తెలియజేయాలని కోరారు. మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లో ఆవాజ్ నాయకులు షంషేర్ ఖాన్ వర్ధంతి సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, జేవి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ాలే కాకుండా ముస్లిం ప్రజానీకానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు వక్ఫ్ బోర్డు ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పిల్లలకి స్కాలర్షిప్లు కానీ అట్లాగే షాదీ పెళ్లికి సంబంధించినటువంటి కానుకలు కానీ అవన్నీ ఇప్పించడంలో, అప్లికేషన్లు పెట్టడంలో చాలా కృషి చేసినటువంటి కామ్రేడు. అట్లాగే ఆయన కార్మిక నాయకుడిగా సిఐటియులో గట్టిగా పనిచేశారు. ఆటో వర్కర్స్ యూనియన్, టాటా మ్యాజిక్ యూనియన్ నిర్మాణం చేయటంలో కానీ వాటిని కొనసాగించడంలో కానీ చాలా కృషి చేశారు. ఆయన మంచి పెయింటరు.
మంచి మంచి సినిమా బొమ్మలు కూడా అట్లాగే నాయకుల బొమ్మలు చాలా చక్కగా గీయగలిగినటువంటి ఆర్టిస్టు. ఆయన విజయవాడలో కూడా ఒక సంస్థని నడిపినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆవాజ్ నాయకులు షంషేర్ ఖాన్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మైనార్టీల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో సమైక్యత, సమగ్రత, లౌకికవాదం పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి తరుణంలో ఒక లౌకికవాది, వామపక్షవాది అయినటువంటి షంషేర్ ఖాన్ గారి యొక్క మరణం తీవ్రని లోటు. ఇలాంటి నాయకులు దేశవ్యాప్తంగా లౌకిక తత్వాన్ని పునరుద్ధరించడం కోసం ఆవాజ్ కమిటీ తరఫున అనేక రకాలైనటువంటి కృషి చేయడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ కమిటీ పర్యటన బుధవారం ప్రారంభమైంది. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ పి రాజశేఖర్ కమిటీ సభ్యులను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాగ్పూర్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టిప్పర్ల బజార్లో మంగళవారం రాత్రి జరిగిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమంలో అభ్యర్థి నారా లోకేష్ను స్థానిక మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, అనితా దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని కోరుతూ పుష్పగుచ్చం అందజేశారు. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో ఈ నెల 25, 26 తేదీలలో ఉచితంగా కిడ్నీ పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆమె సిటీ న్యూస్కు వివరించారు. కిడ్నీ టెస్ట్లను, దానికి రిలేటెడ్ మందులు, సో రేపు ఎల్లుండి ఇక్కడ ఫ్రీగా జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి ఉపయోగించుకోండి. ఎవరికైతే దీర్ఘకాలికంగా బీపీ, షుగరు 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో వాళ్ళందరూ వచ్చి రేపు 9 నుంచి సాయంత్రం 4 దాకా చేస్తాం టెస్ట్లు. ఎంటీఎంసీ పరిధిలోని ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్స్ జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో నిర్మల ఫార్మసీ కళాశాలలో బుధవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాముల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రముఖ బహుళ జాతీయ సంస్థ అయినటువంటి ఎక్విటీ సొల్యూషన్స్ తమ కళాశాలకు విచ్చేసి ప్రాంగణ ఎంపికలు నిర్వహించారని, ఈ ప్రాంగణ ఎంపికలలో భాగంగా వ్రాత పరీక్ష, శ్రమ పరీక్ష, బృంద చర్చలు, గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించి అంతిమంగా వివిధ కళాశాలల నుండి విచ్చేసిన 120 మంది విద్యార్థులలో 27 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, వీరికి వార్షిక వేతనంగా 4.8 లక్షల జీతభత్యాలుగా అందుతాయని తెలిపారు. కళాశాల సెక్రటరీ సిస్టర్ జి నిర్మల జ్యోతి మాట్లాడుతూ 27 మంది ఎంపికైన విద్యార్థులలో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు 11 మంది ఉన్నారని సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ శంకుల కామేశ్వరరావు, సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్, జోజిబాబు, ప్రాతూరి అశోక్ కుమార్, సాంకేతిక సిబ్బంది శ్రీహరి, విజయ్ కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి స్వామివార్ల హంసవాహన సేవ జరిగింది. సేవ విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు వివరించారు. ఈ హంస దాని యొక్క స్వభావం ఏంటంటే, మనము పాలు నీళ్లు కలిపి హంసకి ఇచ్చినట్లయితే అది దానిలో ఉండే పాల పదార్థం వరకే తీసుకొని నీళ్ళను వదిలించేటువంటి శక్తివంతం కలిగినది హంస. అదేవిధంగా మనలో వంటి ఈ చెడుత్వాన్ని పోగొట్టి సన్మార్గంలో నడిపించే విధంగా భగవంతుడు మనకి ఆయన యొక్క దివ్య మంగళాశాసనాలు అందిస్తారు. అదేకాక చదువులో తల్లి సరస్వతి, ఆ తల్లి యొక్క అత్యంత ప్రీతైన వాహనం కూడా హంసవాహనం. ఇటువంటి హంసవాహనం మీద మనం దర్శనం చేసుకున్నట్లయితే మన పిల్లలకు కూడా విద్యా, విజ్ఞానం, జ్ఞాపక శక్తి కూడా పెరిగి మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ఈ యొక్క మన పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈ వంశవాహన సేవ చేసుకుంటానికి స్వామివారికి మన మంగళాద్రి క్షేత్రంలో ఉపప్రధాన స్వామి వారైనటువంటి శ్రీ వేదాంత వేణుగోపాల వాసుదేవ భట్టర్ గారికి భగవంతుడు ఆ యొక్క
మహర్భాగ్యాన్ని కల్పించారు. ఆ యొక్క భాగ్యాన్ని స్వామివారి యొక్క పాదసేవ చేసుకుంటూ ఈ రోజున కూడా స్వామివారికి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా స్వామివారికి ఈరోజు ఆ హంసవాహన సేవ చేసుకుంటున్నారు. వారికి వారి కుటుంబంలో ఉన్న అందరికీ కూడా మన మంగళాద్రి క్షేత్రంలో అందరికీ కూడా ఆ స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు అందిస్తున్నాం. మన యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవస్థానం అండి. ఈ రోజున భక్తులందరూ కూడా హనుమంత్ జయంతి అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం హనుమంత్ జయంతి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇది హనుమంత్ జయంతి కాదు, విజయోత్సవం అంటారు. ఆంజనేయ స్వామి వారు ఈ రోజున ఆయన లంకా నగరానికి వెళ్ళి తిరిగి వచ్చి రాముల వారికి ఆ సీతమ్మ తల్లి ఇచ్చినటువంటి ఆ యొక్క ముద్రికని స్వామివారి సమర్పించిన రోజు. ఆ రోజు ఈ రోజున స్వామివారు హనుమంతుడిని విజయోత్సవం చేసి తిరిగి వచ్చినందుకు సన్మానించిన రోజు విజయోత్సవం. దీని హనుమంతుని విజయోత్సవం అంటారు, హనుమంతు జయంతి అనరు. ఈ హనుమంత్ జయంతి వైశాఖ మాసంలో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున స్వామివారు ఉద్భవించారు కాబట్టి దాన్ని హనుమంత్ జయంతిగా మనం చేసుకోవాలి. వచ్చే నెలలో జరుగుతుంది. ఈ రోజున చేసుకునే హనుమంత్ జయంతోత్సవం అంటూ కాదు, అది ఆ స్వామివారికి హనుమంత్ జయంతి, హనుమంతుని వారి యొక్క విజయోత్సవం అని చెప్పేసి అంటారు దీన్ని. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి ఇమాన్యుయల్ చర్చిలో వేసవి విరామ బైబిల్ పాఠశాల తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పాస్టర్ రవిప్రకాష్ మాట్లాడారు. విరామ బైబిల్ పాఠశాల మరి యొక్క పాఠశాలలో పిల్లలకు కథలు, కంఠతవాక్యాలు, డ్రాయింగ్స్, మ్యాజిక్ షో, పప్పెట్ షో, మరి పలు రకాలైనటువంటి మరి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అనుభవాలు మరి పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, పిల్లలకు చక్కని ఆటపాటలతో పాటు వారికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏప్రిల్ నెల 24వ తారీఖు నుండి జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమము మే నెల 1వ తారీఖు వరకు కూడా జరుగుతున్నది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మీ యొక్క పిల్లలందరూ కూడా మరి పంపించి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బాలోత్సవంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా, విరామ బైబిల్ పాఠశాలలో మీరందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభునామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పప్పెట్ షో, మ్యాజిక్ షో, ఇంకా స్కిట్స్, ఇంకా గేమ్స్, ఇంకా రకరకాల బహుమతులు, మరి పిల్లలకి స్నాక్స్, ఇంకా మరి బైబిల్ లెసన్స్, కథలు, ఇంకా వాళ్ళకి డ్రాయింగ్స్, రకరకాలుగా పిల్లలకి మరి మేము ఎన్నో రీతులుగా దేవుని వాక్యాన్ని అందజేస్తూ ఉన్నాం. దేవుడు మరి మమ్మల్ని ఈ రీతిగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి వేసవి కాలంలో చిన్న పిల్లలకు విరామ కాలంలో బైబిల్ శిక్షణ తరగతులు తొల్లూరులోని లూథరన్ చర్చ్ నందు ప్రారంభించబడినవని వివరాలను పాస్టర్ ఎన్ సుధాకర్ రావు సిటీ న్యూస్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజేష్, వినోద్, పరిమళ, కృప, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇందులో పప్పెట్ షో, అలాగనే వాక్యాలు, నూతనమైనటువంటి స్కిట్లు, నూతనమైన పాటలు, అనేకమైన బైబిల్ సంబంధమైనటువంటి అంశాలను పిల్లలకు బోధిస్తూ మంచి మార్గాన్ని, దైవికమైన మార్గాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమము ఏర్పాటు చేయబడింది. కనుక దేవుడు అందరిని కూడా దీవెనకరమైన రీతిలో నడిపించడానికి, అలాగనే పిల్లలు వేసవి కాలములు సెలవుల్లో తప్పుడు మార్గంలోనికి నడవకుండా దేవుని మార్గంలో మంచి మార్గంలో నడవటానికి దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విరామకాల బైబిల్ పాఠశాలలో మీ పిల్లలను పంపించి దీవెనకరమైనటువంటి ధన్యకరమైన జీవితానికి నాంది వేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. చిర్రావూరు శివాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లను గెలిపించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అమరా సుబ్బారావు, నాగేశ్వరరావు, చందు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామం నుంచి ఈరోజు ప్రచార కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ముందుగా శివాలయం గుడికాడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించి లోకేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని పూజలు చేయించి మా మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు గారు, సామర నాయకరావు గారు, గ్రామ పార్టీ జనసేన అధ్యక్షుడు కాళీ శివయ్య గారు, మేము అందరం కలిసి ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షులు వారు అందరం కలిసి పూజలు చేయించి తర్వాత ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళినాక స్పందన బాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ గవర్నమెంట్ని ఎప్పుడు పంపిద్దామా, ఎప్పుడు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం, పార్టీని విజయపదం నడిపిద్దామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆకాంక్షతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో చిరావూరు గ్రామంలో నారా లోకేష్కి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మేము అందరం
ఉమ్మడి అభ్యర్థిగా గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పేసి ఈ రోజున ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఆయన విజయానికి మా వంతు ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మా టీడీపీ మండల అధ్యక్షులైన అమరా సుబ్బారావు గారు, జనసేన మండల అధ్యక్షులైన సామల నాగేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. తాడేపల్లి సాయిబాబా గుడి వద్ద మున్నంగి సిరి పుట్టినరోజు సందర్భంగా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ ప్రతినిధి కె స్వాతి మాట్లాడారు. పెద్దవడ్లపూడి వాస్తవ్యులు మున్నంగి ప్రేమిల గారి కుమార్తె మున్నంగి సిరి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ఖాళీ స్థలంలో కనీసం ఉండడానికి నివాసం కూడా లేక డేరాలు కట్టుకొని పట్టాలు కట్టుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు పుట్టినరోజు సందర్భంగా మంచి రుచికరమైన భోజనాన్ని విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అందించినందుకు సిరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మున్నంగి ప్రేమిల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళని చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. మనం కనీసం ఎండలో ఒక పావు గంట నడిస్తేనే చాలా దారుణంగా అలసిపోయే పరిస్థితి. అలాంటిది వాళ్ళు రోజు మొత్తం ఎండలోనే పట్టాలు కట్టుకొని నివసించడం చాలా బాధాకరం. వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ప్రేమిల గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి మంచి రుచికరమైన భోజనం అందించడం చాలా సంతోషంగా. ముఖ్యంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ చాలా మంచి పనులు అలాగే గ్రోసరీస్ ప్రొవైడ్ చేయడం కానీ మీ యొక్క కుటుంబాల యొక్క శుభకార్యాలు కానీ ఆరు పెళ్లి రోజులు కానీ బర్త్డేస్ కానీ మీరు విజయ్ హెల్త్ కేర్ ట్రస్ట్తో కొలాబరేట్ అయ్యి యూ కెన్ స్ప్రెడ్ యువర్ లవ్ టు ద పీపుల్ ఆల్సో. అంటే మీ కుటుంబంలో మాత్రమే మీరు జరుపుకుంటే మీ కుటుంబం మట్టుకే ఆనందం ఉంటుంది. అదే ఇట్లా బయటకు వచ్చి ఇట్లా పేదవాళ్ళతో జరుపుకుంటే మీ ఆనందాన్ని పేదవాళ్ళు కూడా పంచిన వాళ్ళు అవుతారు. మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, మా బంధువుల్లో, మా స్నేహితుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా నేను ముందుగా స్వాతిని గుర్తు చేసుకుంటాను. అమ్మ స్వాతి ఇలా ఫంక్షన్ ఉందా అంటే ఓకే అక్క అంటది. అలాంటిది ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇంతమందికి భోజనం పెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ప్రతి ఒక్కరు ఆలోచించి ఇట్లా పేదలకి భోజనం పెడితే బాగుంటుందని ఆశిస్తున్నాను.